నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఎలా తింటారు? అది తినేలా? నీకు లూజా? నాకు లూజు కాదురా, నీకు బూజు. ముక్కు ఉంటుంది, వాసన చూడరు, చెవులున్నాయి వినరు, కాళ్ళున్నాయి నడవరు, నోరుండి తినరు. మీరు విమర్శ అనుకోబాకండి. మరి అలాంటప్పుడు అక్కడి తిప్పొచ్చావు? వాక్యం అంటుంది బైబిల్ని ఎవరు విమర్శించకూడదు. బైబిల్లో ఉన్నది వాస్తవం. కొన్ని ప్రతిమలు మోస్తున్నాయి కొందరిని, కానీ వారు మోయరు. మనం మోయాలి, మనం పెట్టాలి టాటా ఏసీల్లో, మనం తేవాలి క్రేన్లు, మనం చేయాలని. కానీ నేను ప్రకటించు నజరేయుడైన యేసు ఎవరో తెలుసా? నోరుండి మాట్లాడుతూ, చెవులుండి వింటూ, కాళ్ళుండి నడుస్తూ, చేతులుండి చాపి ఆశీర్వదించగల సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 2010 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఇలాంటి సుబోధలు చేసి మన కొరకై ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఆయన పిలిచినప్పుడు పలుకుతాడు, ప్రక్కనే నిలుస్తాడు, చేతులు చాపి ఆశీర్వదించగల సర్వశక్తి కలిగిన దేవుడు. యేసుక్రీస్తు సమాధి తెరవబడి ఉన్నది. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి వారు యేసుక్రీస్తు సమాధి దగ్గరకు వెళ్ళి ఆ సమాధి తెరవబడి ఉండగా యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని, ఆయన సజీవుడని నేటి వరకు ఒప్పుకుంటున్న నగ్న సత్యం. ఎవరనుకున్నారు? ఒక వీధికి, లేకపోతే ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి కాదు. యేసుక్రీస్తు. ఈరోజు ఏ క్యాలెండర్లో చూసిన 2013 అంటున్నామంటే దాని అర్థం ప్రపంచ లెక్క ఏమని చెప్తుంది? క్రీస్తు శకం అని పిలువబడుతుంది. క్రీస్తు పూర్వం. ఒక శకం రావాలంటే క్రీస్తు రావాలి. క్రీస్తు లేకుండా శకం లేదు, క్రీస్తు లేకుండా పూర్వము లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన ఒక వర్గానికి కాదు, మనిషిని మనిషిగా మార్చి, మనిషికి మానవత్వాన్ని కలగచేసి, మనిషిని సమాజంలో విలువగా, గౌరవముగా నిలుపుకొని వారిని సురక్షితముగా అంతం వరకు కాచుకునే దేవుడు. చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న సహోదరి తన ఇంట్లో ఉన్న అత్త ద్వారా యేసు ప్రభువును గూర్చి విని తమ స్వదేశాన్ని విడిచిపెట్టి అత్త ఏ స్థలములో ఏ దేవుని ఆరాధన చేస్తుందో ఆ వైపుగా పయనించింది. మా చిన్న వయసు నీ తోడి కోడలు వారి స్వదేశానికి, వారి స్వజనుల మధ్యకు వెళ్తూ ఉంది. నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. ఈ చిన్న కోళ్ళు అంటారు, నా తోడి కోళ్ళతో పాటు, లేక నా అత్తతో పాటు నేను నా స్వజనుల మధ్యకి, నా స్వదేశానికి నేను వెళ్ళనమ్మా. నీతో పాటు నేను నీ ప్రాంతానికి వస్తాను. నీ దేవుడే నా దేవుడి తల్లి. ఇప్పటి వరకు నాకు దేవుళ్ళు వేరు. నీ ద్వారా యేసు ప్రభువుని గురించి నేను విన్నాను, ఆయన మంచితనం ఏమిటి తెలుసుకున్నాను. నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు కాదని బాకు, నీతో పాటు నేను నా ప్రాంతానికి వస్తాను పదండి. ఇప్పటి వరకు దేవునిలో ఉన్న దైవత్వం ఏమిటో నేను గుర్తించకుండా ప్రవర్తించాను. జీవము కలిగిన దేవుల్లో ఉన్న మంచితనం ఏమిటో, ఆ పరిశుద్ధత ఏమిటో, దేవుడు అనే ఆ మాటకు ఒక అర్థం ఏమిటో, ఇంట్లో తండ్రి అంటే ఆ తండ్రికి అర్థం ఏమిటండి?
పిల్లలకు ఒక మార్గదర్శకుడిగా ఉండి పిల్లలు నడిపించుకుంటే తండ్రి వయసు యొక్క ఒరవడిలో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి పిల్లల ముందే సిగరెట్ నోట్లో పెట్టుకుని పిల్లల ముందే త్రాగి పిల్లల ముందే పక్కదారులు వెళ్తా అక్రమ సంబంధాలు పెట్టుకుని నీచమైన కార్యాలు చేస్తా ఉంటే అతడు తండ్రి అవుతాడా? ఆ పిల్లలు ఆ తండ్రిని గౌరవపరుస్తారా? మరి దేవుడు అనేవారు ఎవరు? మనకు తండ్రి లాంటి వ్యక్తి. కామాలు, క్రోధాలు, మోహాలు, మదమశ్చర్యాలతో ఆ కార్యక్రమాలలో మునిగిపోయేవారు కాదమ్మా. అందుకని పరిశుద్ధత ఏమిటో నేను తెలుసుకున్నాను. మాటను నీతో పాటు వస్తాను. ఆ జీవము కలిగిన దేవుడిని నేను నమ్ముకుంటాను. ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ ప్రాంతంలో ఉన్న గొప్ప ఆసామి బోయాజ్ అంటాడు, మా నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన రెక్కల క్రింద ఇక మీదట నీవు సురక్షితముగా నివసించబోతున్నావు. చెప్పాలి అందరు గట్టిగా, ఇంకోసారి చెప్పాలి గట్టిగా. ఎక్కడా? ఆయన రెక్కల కింద ఇక మీదట నీవు సురక్షితముగా నివసిస్తావమ్మా. ఈ రూతు ఒక సురక్షితమైన జీవితాన్ని అనుభవించేదానికి ముందు తన జీవితం ఎలా నడిపించబడింది, ఆమె యేసులోనికి ఎలా వచ్చారు గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇప్పటి వరకు మీ కుటుంబాలకు ఒక సురక్షత లేకుండా ప్రతి భయానికి పరుగులెత్తుతూ మీ జీవిత కాలగతులు గడుస్తూ ఉన్నాయేమో. ఈ రోజైనా నా దేవునిలోనికి నువ్వు రా. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని మోయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను మోస్తే ఇక మీదట మీరు మీ కుటుంబీకులు సురక్షితముగా నివసించబోతున్నారు. ఇంకోసారి చెప్పాలి, చేతులు పైకి ఎత్తి గట్టిగా. ఇంకా చెప్పాలి గట్టిగాను. రెండో విషయం చెప్తాను. నోట్లో పెట్టుకుని సౌండ్ రావట్లేదు. ఎందుకు తమ్ముడు? ఏమి కేబుల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? రావట్లేదు. మరి సంఖ్యాకాండం దూరం పెట్టుకుని రావాలి సౌండ్. మరి ఎందుకు రావట్లేదు? సౌండ్ పెడుతుంటే కిరకిర అంటుంది. అది రాకూడదు. అలా వస్తేనే ఆ సౌండ్ నీకు కట్ అవుతుంది. పెట్టు. అది ఆ సౌండ్ రాకూడదు. ఆ సౌండ్ వస్తే నీకు వాయిస్ ఎక్కడో కట్ అవుతుంది అర్థం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే, ఒకసారి మోషే దేవునితో చెప్పిన మాటలు, దేవుడు మోషేతో చెప్పిన మాటలు అక్కడ మనకు కనబడతాయి. ఐగుప్తు దేశము మొదలుకొని పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళేంత వరకు మోషే అనే దైవజనుని ఇజ్రాయేల్ ప్రజలందరూ బాగా విసికించారు, సనిగారు. నీళ్ల కొరత వచ్చినప్పుడు
ఆహారం కొరత వచ్చినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అసలు అక్కడ విశ్రాంతి దేశమే కాదు, అది వాగ్దాన దేశము. అక్కడ సంపన్న స్థితి ఉంటుందని మీరు చెప్తున్నారు, కానీ ఎంత మాత్రం వాస్తవం కాదని ఇజ్రాయేలు చాలాసార్లు మోషే అహరోన్ల మీద శనిగారు. మోషేకు చాలాసార్లు కోపం వచ్చినా కోపాన్ని అణుచుకుంటా ఉన్నాడు. ఒకసారి ఏమన్నాడు తెలుసా? ఈ సర్వ సమాజాన్ని నేనే కన్నానా? నాకేం చేసి నాన్న జరుగుతారు, నీళ్ళు కావాలి అని అడుగుతారు, ఆహారం కావాలని అడుగుతారు. నాకే వచ్చింది, నాకెందుకు వచ్చిన గొడవ? ఎక్కడికి వచ్చి కోప్పడ్డాడు. కాసేపు ఆగానే మోషే గారు నీళ్ళండి అన్నాడు. వస్తాయి, ఆగండి రా, తొందరపడబాకండి. మోషే గారు ఆహారం అండి అంటారు. నేను కూడా అక్కడక్కడికి వెళ్తే ఇదే ఆ విశ్వాసులందరూ చెప్తావంటే అనుకునేవాడిని. నా అనుభవంలో, నా జీవితంలో చాలా తక్కువ. కానీ యేసన్న గారు ఒకసారి అలాగే చూస్తూ ఉండేవారు. ఒకడు వస్తాడు, గదులు లేవు, అక్కడ పంపించారు కానీ అంటాడు. ఇంకొకడు వచ్చే సైకిల్ లేదు అంటాడు. ఇంకొకడు వచ్చే బండి లేదు అంటాడు. ఇంకొకడు వచ్చేమో కుక్కర్ లేదు అంటాడు. ఇంకొకడు వచ్చి నెక్కర్ లేదు అంటాడు. ఏదో సరిపోయింది, కుక్కర్లో నెక్కర్లు అన్నీ ఇవే సరిపోయింది. విని విని రాసుకుంటా 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 ఎంతో ఓపికగా అన్నీ చేసి వారి జీవిత కాలగతులు ముగించుకున్నారు. మోషే కూడా ఒకసారి తీసుకొచ్చేది, ఈ సర్వ సమాజాన్ని నేనే కన్నానా? నాకేం తక్కువ? ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్న వ్యక్తిని. నా టాలెంట్ని బట్టి నేనేం చేయగలుగుతాను కదా. మీకు కూడా ఒకసారి అదే వస్తుంటుంది. నా టాలెంట్ని బట్టి నేను ఏదేం చేసుకోగలుగుతాను. అడుక్కునేవాడికి 66 ఊర్లు అనేవాడు ఒకడు సేవకుడు. అడుక్కునేవాడికి 66 ఊర్లు అంట. ఇంకొకడేమో టాలెంట్ అంటాడు, ఇంకొకడేమో అది అంటాడు. ఏదంటే ఈ ఇసుకలు వచ్చినప్పుడు ఇవన్నీ అన్ని సౌఖ్యంగా జరిగేటప్పుడేమో ఏమి పాటలు పాడుకొని గంతులేస్తారు. కొంచెం సౌఖ్యంగా అన్ని జరగనప్పుడు వస్తుంటే తమ్ముడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అమ్మ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అనవసరంగా తెల్లచీర కట్టుకొని సేవకు వచ్చినట్టుంది. ఏం తక్కువైందా? అందం తక్కువైందా? మాట తక్కువైందా? చదువు తక్కువైందా? ఏం తక్కువైంది నాకు? ఇప్పుడు ఈ సర్వ సమాజాన్ని గురించినటువంటి గొడవ. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్దాం. దేవుడు అంటాడు, మోసెస్ కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. ఏదన్నా ఫిలిప్ అన్న పాలిచ్చి పెంచడి తండ్రి తన బిడ్డను రొమ్మున ఆనించుకొని చదువు. అరే పాలు ఎవరిస్తారా? తండ్రి ఇస్తాడా, తల్లి ఇస్తుందా? కరెక్ట్గా చదువురా. తండ్రి తల్లి? అది నీ బైబిల్లో చూడండి ఏమనుంది. ఇదేంది బాబు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మీరు పాలిటని అనకూడదు. నేను ఆ మాట నేను బాగా నేను చెప్తాను. చదువు. పాలిచ్చి పెంచడి తండ్రి అనాలనా, తల్లి అనాలనా? అసలు మీరు చెప్పండి. పాలిచ్చి పెంచడి తల్లి తండ్రి? అక్కడ కొంచెం వ్యత్యాసం చెప్తా వినండి మీకు. పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయునట్లు
దేశమునకు ఈరిని, ఈ ప్రజలందరినీ నీ రొమ్మున ఎత్తుకొని వెళ్ళాలి. మోజెస్ ఎత్తుకొని వెళ్ళు. మోజెస్ రొమ్మున ఎత్తుకొని వెళ్ళు. ఒకడు ఇసుకిస్తున్నాడు, ఒకడు కసి పుట్టిస్తున్నాడు నాకు. వాడినంటే రొమ్మున అనిపించుకోవాలంట. మీ అర్థమవుతుందా తమ్ముడు? ఏనండి కొంచెం. ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కొక్కరా 30 లక్షల మంది ప్రజలు అందరిని రొమ్మున అనిపించుకోవాలంట. ఇప్పుడు మనోళ్ళు చేసే పని ఏంటి? దశంభాగం ఎక్కువ ఇచ్చేవాడినేమో ఆనించుకుంటున్నాడు, నాటుకోడి పెట్టేవాడినేమో ఆనించుకుంటున్నాడు రొమ్మున. కొంచెం ఇసికించి కొంచెం మాట వినకుండా ఉండేవాడినేమో అందరం పెడుతున్నాడు. గెట్ అవుట్. నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత చర్చికి. గెట్ అవుట్, గెట్ అవుట్. రా, నువ్వు ఎంత తీసుకిచ్చినా తప్పదు, రొమ్ము దానించుకోవాల్సిందే. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. నువ్వు ఎంత విసికిచ్చినా తప్పదు. ఏం చేద్దాం మరి? పిల్లలు ఇసుకిస్తా ఉంటారు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒళ్ళో పెట్టుకుంటుంది, పాలు ఇస్తా ఉంటుంది తల్లి. వాడిని ఒళ్ళో పెట్టుకొని తాగుతూనే ఉంటుంది. బొగ్గలది తాగి దానికి పాలు ఎక్కువైన తర్వాత హుషారు ఎక్కువయ్యి ఈ కాలుతో తన్నుతూ ఉంటుంది. ఈ రొమ్ము అనొచ్చు, తప్పే లేదు. ఈ రొమ్ముతోనే పాలు తాగుతూ ఉంటుంది, కాలుతో ఈ రొమ్మును తన్నుతూ ఉంటుంది. తన్నుతున్నా నొప్పి పుడుతున్నాయి తల్లికి. పనికి మానదానా అని అయితే నవ్వుకుంటుంది కూతురు. ఇది కంపు చేసుకుంటుంది, కడుగుతూ ఉంటుంది, మళ్ళీ ఎత్తుకుంటూనే ఉంటుంది. ఏం చేద్దాం? నీకు అర్థమైంది ఇప్పుడు? సేవకు సంఘానికి మధ్యలో ఉన్న అనుబంధం ఇది. అది తోటి విశ్వాసులకు అర్థం కాదు, విశ్వాసికి అర్థం కాదు ఈ అనుభవం. ఒక నిజమైన సేవ, పిలుపు, దర్శనం, ప్రతిష్టత ఉన్న సేవకునికి ప్రభు ఇచ్చిన ఒక విజన్, దర్శనం ఇది. మోజెస్, కంగారు పడబాకు. వారు ఇసుకిస్తున్నారని నువ్వు కోప్పడబాకు. పాలిచ్చి పెంచాడు తండ్రి తన బిడ్డను ఎలా మోస్తాడు, పాలిచ్చి ఆదరిస్తాడు. ఆ విధముగా నీ రొమ్మును ఆనించుకొని ఇజ్రాయేలు ప్రజలందరినీ నీవు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని పోవాలి. సరిచేయి, హెచ్చరించు, గద్దించు, కలపరచు. వారిని దూరం చేసుకోవద్దు. నేనే కన్నానా అనొద్దు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు భరించాలి, నువ్వు సహించాలి, నువ్వు ఓర్చుకోవాలి. ఎంతమంది ఉన్నారండి ఇందులో? ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్ కలిగినోడు. ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలలో ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్. ఒకడేమో ఏం ఎరగనట్టే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్ అమ్మా, కట్లు పాములు అంటాడు. కట్లు పాములు అంటాడు ఒకడు. ఈ కట్లు పాము సంగతి ఏం తెలుసా? పావుసుపామేమో పడగిప్పి కౌటేసిద్ది. కట్లు పాము అలా కాదు, ఏం ఎరగనట్టుగా వచ్చింది వెనక నుండి. మనకి ఏం తెలియదు, ముచ్చుది, చిచ్చులని పెట్టిద్ది. అంటది, వెళ్తుంది. అది వచ్చింది తెలియదు, ఊదిని తెలియదు. ఏం చేసింది? కాసేపట్లో అదొకలాగా అయిపోతాం మనం, నలిపోయిపోతాం, కళ్ళు తిరిగిపోతాయి.
ఏమైందిరా, ఏమైంది అర్థం కాదు, కాటుకోలేదు, ఒక్కొక్కరు సంగతి తెలీదు. ప్రైజ్ ది లార్డ్ అన్నారంటే అయిపోయినట్టే మన పని. ఈ కట్లు పాము ఉన్నాడు కూడా మోయాలంట. కూర్చో. చూశారండి. ఇంకొకడు ఎవడు తలకాయేమో ఈ దొడ్లో పెట్టాడు, తోకేమో ఆ దొడ్లో పెట్టాడు. గాడిద లాంటోడు ఆని మోయాలంట. నీకు అర్థమవుతుందా? ఇంకొకడేవుడు తోడేలు ఆని మోయాలి. రకరక వ్యక్తులు. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు చెబుతా వినండి. పాలిచ్చి పెంచెడి తండ్రి మోసినట్లు నువ్వు మోయాలి. పాలిచ్చి పెంచెడి తండ్రి అంటే ఏనండి బాగా, తల్లిచ్చే పాలు వేరు, తండ్రి పాలిచ్చి పెంచేది వేరు. మీకు అర్థమయ్యేటట్లు తెలిస్తే మీకు చాలా తేలిగ్గా అర్థమైంది. అంత సీసాకి పాలిచ్చి దానికి ఒక పీక పెట్టి, భర్తలో ఒకవేళ ఇళ్ళ దగ్గర ఉన్న భార్యలు అట్లా పొలాలకు వెళ్ళు లేదా పనులకు వెళ్ళు చేసుకునేటప్పుడు ఏడ్చినప్పుడు అట్లే పెట్టు పీక అంటారు. ఆమె అటు ఎలాగైనా ఈ పిల్ల ఏడుస్తూ ఉంటుంది ఉయ్యాల్లో, ఈ తండ్రి ఏం చేస్తాడు చెప్పని, నోట్లో పీక పెట్టి పెంచుతాడు. అది పాలు ఇటువంటి ఆయన ఇయటం కాదు. దీన్ని ఏమంటారో తెలుసా? ఏడ్చేటప్పుడే ఈ పాలు అవసరం. తల్లి పాలు క్రమం ప్రకారంగా ఇచ్చుకుంటుంది, తనకు తెలుసు ఏ సమయంలో ఇవ్వాలో. కానీ ఈ పీక ఎందుకంటే, ఈ పీక అంటారు ఏమంటారు దాన్ని? పాల పీక. పీక కరెక్టే కదా, సరాయి పీక ఉంటుందా? ఇది ఎప్పుడు నోట్లో పెడతారంటే ఏడ్చినప్పుడు పెడతారు. ఏడవకపోతే ఈ దుబ్బతే ఎవరు బెటర్ పీక నోట్లో. అది కాస్త ఏడిస్తేనే, పాలు లేకపోయినా పీక పెడతారు కదా. ఆయన మనల్ని మోహిస్తూ ఉంటే సెకండ్ ఏం దొరుకుతుంది తెలుసా మనకి? ఏడ్చిన పిల్ల ఆడుకున్నట్లుగా మనకు ఆదరణ కలుగుతుంది. చేతుల పైకి చెప్పాలి గట్టిగా. ఏం కలుగుతుంది చెప్పాలి అందరు గట్టిగా. అలేలేగా దొరికేది, అలేలే దొరికిందా మీకు? ఆదరణ చెప్పండి. నువ్వు తెలిసి ఆదరణ దొరికింది ఆయన మోస్తూ ఉంటే. అంతకుముందు ఏం చెప్పాను? సురక్షితంగా ఉంటాం. రెండవది ఆదరణ దొరుకుతుంది మనకు. ఆదరణ చాలా మందికి ఈ రోజుల్లో ఆదరణ అనేది లేదు. ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రియమైన సహోదరులారా, ప్రపంచంలో ఎన్నున్నా ఆదరణ అనేది లేకపోతే వారి ప్రాణాలకు నెమ్మది ఉండదు. అంతరంగాలన్నీ కలవరంతో నిండి ఉంటాయి. యెషయా ప్రవచన గ్రంథంలో 62, 66, 12లో నేను ఒక మాట చదివానండి. ఇక్కడ కూడా అదే మాట ఉంది. అరవై 62:12 చదువుతారు చూడండి. 66:12 66:12. ఓకే, చివరి మాట చదువు. చివరి 2 మాటలు. నేను చంక పెట్టు కొనెదను. హలో, నేను చంకన ఎత్తుకుంటానని పదవంచు. మీరు చెప్పండి అందరూ, మీరు చంకన ఎత్తుకొనబడెదరు. నెక్స్ట్, మోకాళ్ళ మీద మీరు ఆడింపబడుదురు. మోకాళ్ళ మీద మీరు. ఒక తల్లి ఏడ్చిన పిల్లను ఎలా మోకాళ్ళ మీద పెట్టుకొని ఆ ఏడ్పును మానిపిస్తుందో,
నా దేవుడు ఆ విధముగా నిన్ను ఆదరించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఆదరించే దేవుడు. ప్రతి వారు గాయపరిచేవారేనండి. ప్రతి వారి మాటలు మిమ్మల్ని కృంగతీస్తాయి. ప్రతి వారి మాటలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి. ప్రతి వారి మాటలు నీకు ప్రోత్సాహాన్ని కలుగచేయండి. కానీ నా ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను ఆదరించే దేవుడు, నీ కన్నీటి బొట్టులను తుడిచే దేవుడు. నీ జీవితంలో ఎక్కడెక్కడ కలవరాలు చోటు చేసుకున్నాయో ఆ కలవరాలన్నిటినీ ఆయన తొలగించే దేవుడు. నీ అంతరంగమందు విచారాలు ఒకవేళ పెరుగుతూ ఉన్నా నా దేవుడు నిన్ను మోస్తూ ఆయన గొప్ప ఆదరణ నీ ప్రాణానికి నెమ్మది కలిగించును. చెప్పాలి అందరు గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగాను. చాలా పర్యాయాలు మీరందరూ మీ బాధలన్నీ నాకు చెప్తారు. నేను మనిషినేగా. నేనేమైనా దేవదూతనై దిగి వచ్చానా? మనిషినేగా. మరి నాకు బాధలు ఉంటాయా ఉండవా? చెప్పండి, మీరు చెప్పండి. ఉంటాయా ఉండవా? ఈ మధ్య అదే సహోదరుడు అన్నాడు, మీకు కూడా ఉంటాయన్నా బాధలో అన్నాడు. పెద్దలకు మాట అంటారు, ఏ చెట్టుకు అంత గాలి అని. మీరు చిన్న చెట్లు, మీకేం కొంచెం గాలి. నేనేం పెద్ద చెట్టును అనుకోండి, ఎక్కువ గాలి ఇప్పుడు నాకే తాకేది. మీరేం గాబులు, నేనేం సముద్రం. గాబుల్లో ఒకవేళ అలలు అటు ఇటు వచ్చినా పెద్దగా ఏముండదు ఆ తాకిడి. ఇక సముద్రంలో వచ్చినాయి అనుకోండి అలలో, మామూలుగా ఉండదు. అందుకని ఇప్పుడు నేను అయిపోగానే ఏం చేస్తానంటే కుర్చీ వేసుకుని కూర్చుంటా. నా బాధలన్నీ మీకు చెబుతా. కాదు, మీరందరూ ఇప్పుడు నన్ను ఆదరించండి. ఎట్టా అంటారు మీరు. అందుకని నేను ప్రభువుని ఎప్పుడు అనుకునేవాడిని, ప్రభువా నేను చిన్నప్పుడు ఏడ్చుంటాను, నాకు ఊహ రానప్పుడు. మా అమ్మ జోలపాట పాడుంటుంది. మా అమ్మ ముఖాన్ని చూసి నేను ఆడుకోను, కానీ మా అమ్మ నోట వచ్చే ఆ జోల పాటను బట్టి నేను ఆదరించబడతాను. ఏం పడిందో ఎత్తుకొని ఉంటుంది. ఇంకా మా అమ్మకు ఒప్పుకుంటే ఒకవేళ చందమామ రావే, జాబిలు రావే, కొండెక్కి రావే, గోపూలు లేవే, అమ్మాయికి పెట్టవే అని ఉంటుందేమో. మొత్తం మీద ఆ పాట విన్న మరుక్షణం అది ఆదరణ కలిగే పాట. ఆ జోల పాట ఏడుపుని మానిపించి ఉంటుంది. కానీ నాకు తెలియదు, అది నాకు ఊహలేనిప్పుడు. నా సేవ ప్రారంభం నుండి ఇదిగో ఇంచుమించుకి 20 సంవత్సరాలు ఎన్నో రాత్రులు నా తలదిండు కన్నీళ్లతో తడిచిన రోజులున్నాయి. ఎన్నోసార్లు మీకు వాక్యం చెప్పి భోజనం కూడా చేయకుండా నా పడక మీద అలాగే కడుపు పట్టుకొని పండుకున్న రోజులున్నాయి. పెళ్లి పేరంటాలు లేకుండా తిరిగేవాడు. ఎన్నో రోజులు, ఎన్నో పర్యాయాలు, ఎన్నో రాత్రులు. మీకు ఏదైనా సమస్య లాగానే టక్కనకు ఫోన్ చేస్తారు. నో సమస్య ఎలా ఉందే ప్రార్థనలో పెట్టు అంటారు. నేనెవరు ఫోన్ చేయాలి? నేనెవరు చెప్పాలి? నేనెవరితో పంచుకోవాలి? నేను పంచుకోవాలంటే నా స్టేటస్కి తగిన వ్యక్తి కావాలి, నా ఆత్మీయతకు తగిన వ్యక్తి కావాలి. అందుకే ప్రభు నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆయన నాకు ఆహారం పెట్టిన రోజులున్నాయి.
నేను దాహమై ఉన్నప్పుడు ఆయన నాకు నీళ్ళు ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏడ్చే సమయాల్లో, ఎన్నో రాత్రులు, ఎన్నో సందర్భాలలో ఆయన వాక్యమే నాకు ఒక జోలపాటగా ఉండి నన్ను ఆదరించిన రోజులున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, ఇది వ్యక్తిగతంగా ప్రభుతో అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆయన ఒక జోలపాట మనకు. ఆయన మీరు అలా అనుభవించండి. కొన్ని పర్యాయాలు నేను తల మీద నా దిండి మీద పెట్టానా నా తల, నా యేసయ్య రొమ్మును ఆనించానా నా తల అనేది నాకు అర్థం కాదు. కళ్ళలో నుంచి కన్నీరు కారి 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 అలాగే ఆరిపోయిన రోజులు ఉన్నాయి. అదే ఈ సబ్జెక్టుకి, నా జీవితానికి ఒక పెన వేసుకున్న బంధం ఉందని నేను చెప్తున్నాను కదా. ఇదొక స్పెషల్ డే. ఆయన రొమ్మున మనం అలా తల ఆనించినప్పుడు, ఒక పాలిచ్చి పెంచడి తండ్రి తన బిడ్డను ఎలా ఆదరిస్తాడో, ఏడుపు మానిపిస్తాడో, మన దుఃఖాలన్నిటినీ యేసయ్య తొలగిస్తాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా చెప్పాలి. ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన భుజములు, ఆయన రొమ్మును మనం ఆనుకుంటే, ఆయన రొమ్మును మన జీవితాల్లో పెట్టుకుంటే ఆయన మనల్ని ఆదరిస్తాడు. ప్రతి క్షణం ఆయన మనల్ని పలకరిస్తాడు. ఆయన జోలపాటగా ఉండి నిన్ను లాలిస్తాడు. ఎన్నో రాత్రులు వెన్ను తట్టి, ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచి, కృంగే సమయాల్లో లేవనెత్తి, ధైర్యం చెంది వేళ్లలో ధైర్యపరిచి, నేనున్నాను 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 నేనున్నానని ఎన్నో పర్యాయం. నరాలున్న నరుడు ఎంత మాత్రపడండి. నేను మిమ్మల్ని కొంచెం మెచ్చుకుంటే పొగుడుతారు, కొంచెం క్రమపరిస్తే ముఖం మీద దూషించి వెళ్తారండి. 365 రోజులు ప్రేమించి ఒక్కరోజు త్రోసివేసినా గాని అంత పాలల్లో, అంత తైలములో ఒక చచ్చిన ఎగబడినట్లుగా మీ జీవితాలను చేసుకుంటారండి. ఎంతమందిని చూడట్లేదు మనుషుల్ని. కానీ మనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే దేవుడు, మనల్ని అంతం వరకు భరించే దేవుడు. ఆయన ఆదరణతోనే ఇప్పటి వరకు మనం బ్రతుకుతున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా మనం బ్రతకబోతూ ఉన్నాము. హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా. ఆయన మనల్ని మోస్తే ఏం జరుగుతుంది? మనకు ఒక ఆదరణ. రెండవది, మొదట ఏం చెప్పాను, ఒక సురక్షితం. రెండవది ఒక ఆదరణ. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 40 అధ్యాయం 11వ వాక్యంలో కూడా ఒక చక్కని మాట ఉంది. ఇక్కడ కూడా చక్కని మాట. ముగిస్తాను ఒక్క మాట చెప్పి. కాపరి, బాగా వినండి, కాపరి ఒక గొర్రెలను ఎలా మోయును? అలా మోస్తాడు యేసయ్య. ఎందుకు మోస్తున్నాడు? మోయుచ్చు. కింద ఒక మాట చూడండి, ఆయన మోయును, పాలిచ్చు వాటిని ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా? మెల్లగా నడిపించును అనే పదం ఉందా? చెప్పాలి గట్టిగాను. ఆయన మనలను నడిపించును. తల పైకి లేపండి. కాపరి
గొర్రెలకు ముందుంటాడు. ప్రతి పశువుకైనా, మేకలకైనా, గేదెలకైనా, పశువులన్నిటికీ కాపరి వెనుకుంటాడు. గొర్రెలకు మాత్రం కాపరి ముందుంటాడు. ఈ గొర్రెలకు ఈ మేకలకు వ్యత్యాసం ఏమిటంటే, మేకలకేమో కాపరి వెనుకుండి నడిపిస్తాడు. ఎందుకంటే ఎక్కడ పచ్చ చెట్టు కనబడితే అక్కడ కాళ్ళు లేపిద్ది మేక. ఒకవేళ కాపరి ముందు వెళ్తా మేకలా రండి అంటే ఒక్క మేక కూడా రాదు. ఏ పొలంలోనికి వెళ్తాయో, ఏ పచ్చగడ్డిలోకి వెళ్తాయో చెదిరిపోతాయి. అందుకని వెనక ఉండి కాపరి మేకల్ని కంట్రోల్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. కానీ గొర్రెలు అలా కాదు. కాపరి ఎటు వెళ్తా ఉంటే గొర్రెలు కూడా అటే వెళ్తా ఉంటాయి. ఆ కాపరి ఎటు వెళ్తాటే, ఒకవేళ కాపరి షన్గా గేట్ దాటాడు అనుకోండి, రైల్వే ట్రాక్ దాటాడు అనుకోండి, ఈ గొర్రెలు కూడా ట్రాక్ దాటుతాయి. ఒక గొర్రె ట్రాక్ దాటిన తర్వాత ట్రైన్ వచ్చిందనుకోండి, ట్రైన్ వస్తుందని కూడా ఆగవి. ఇవి దాటుతానే ఉంటే చనిపోతాయి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. గొర్రెలన్నింటిని ఒక పక్కన పెట్టండి, అటొకరు ఇటొకరు తాడు పట్టుకోండి. ఒక గొర్రెను ఆ తాడు నుండి దూకించండి. 2 గొర్రెలు దూకుతాయి. తాడు తీయండి. మందలో ఉన్న గొర్రెల మొత్తం కూడా తాడు లేకపోయినా అక్కడికి వచ్చి దూకుతానే ఉంటాయి. గొర్రెల్లో ఉన్న ప్రత్యేకత. కాపరి వెళ్తా ఉంటాడు, గొర్రెలు కూడా అటే వెళ్తుంటాయి. నడవగలిగిన కొలది మెల్లగా నడిపిస్తాడు ఆయన. బాగా ఆలోచించండి సహోదరులారా. ఆయన మోసేటప్పుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆయన మోసేటప్పుడు గమ్యం ఏదో నీకు తెలియచేస్తాడు. నిన్ను తీసుకొని వెళ్ళవలసిన చోటికే ఆయన తీసుకొని వెళతాడు. విచ్చలవిడిగా నిన్ను వదిలిపెట్టాడు ఆయన. ఒక క్రమ పద్ధతుల్లో ఏ మార్గంలో నడిపించాలో, నేను ఏ రేవుకు తీసుకొని వెళ్ళాలో అక్కడికే తీసుకొని వెళ్తాడు. నడవగలిగిన కొలది నడిపిస్తాడు. ఒక్కసారి నీ మీద పెట్టడు కొండంత భారం. ఒకసారి ఏశావు యాకోబు ఇద్దరు కలుసుకున్నప్పుడు, ఒరే తమ్ముడు, నాతో పాటు నువ్వు రారా వెళ్దామంటే యాకోబు అంటాడు, అన్నయ్య నువ్వు ముందెళ్ళు, నేను నీ అంత స్పీడ్గా రాలేను రే. నా దగ్గర ఉన్న మందలు ఉన్నాయి చూడా, కొన్నేమో పాలు ఇచ్చేవి ఉన్నాయి, కొన్నేమో నడవగలిగినవి ఉన్నాయి, కొన్నేమో నడవలేని ఉన్నాయి. నా మంద నడవగలిగిన కొలది వాటిని నేను మెల్లగా నడిపించుకొని వస్తాను. నువ్వు ముందెళ్ళరా. ఒరే నీ అంత స్పీడ్గా నా మంద నడిపించానుకో, మంద మొత్తం చచ్చింది. ఆ వాక్యంది ఆదికాండంలో. పాలకోళ్ళు ఎలా నడిపించుకోవాలో విశ్వాసుల్ని ఆరు నడవగలిగిన కొలది వారిని నడిపించాలి. తూర్పు తాళ్ళను ఎలా నడిపించాలో వారు నడవగలిగిన కొలది వారిని నడిపించాలి. కైకలూరులో ఎలా నడవగలుగుతారో గమనించి ఆరుని నడిపించాలి కదా. వయసు అమ్మాయి పరిగెత్తినట్టుగా ముసలిదాన్ని నువ్వుగా పరిగెత్తా అన్నామంటే పరిగెత్తి ఆయాసం చచ్చింది. వయసు పిల్లల్ని మొన్న బాప్తిసం ఇస్తా వయసు పిల్లల్ని స్పీడ్గా ముంచినట్టు అలా వచ్చినప్పుడు ముంచా.
ఇక్కడ పేరుపాలెం ఎక్కడో కాదు. అలా వస్తా ఉంటే ముంచా లోపలికి, అలా రాకపోతేనేమో నీళ్ళు, లోపలికి వెళ్తేనేమో వెళ్ళిపోతామని చెప్పి అలా గమనించి 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 ఒక పిల్లను ముంచా. అలా రాగానే లేపా, యమ జలసాగం మునిగింది, సరదాగా వెళ్ళిపోయింది. నేను అదే టైపులో మోసందాన్ని కూడా ముంచా. ముంచిన మొంచటో సరదా పడిపోయింది. మరి బతికొందో చచ్చింది నాకు తెలియదు. ఉందా? చదువు దొరికిందా? వెళుదుమా? ఇంకా ప్రసంగం ముందే వెళ్తురా, ఇంకో పాయింట్ ఉంది, అయిపోలా. మళ్ళీ ఎప్పుడు వస్తాను? ఇప్పుడే వెళ్ళిపోతాం అంటే ఏంటి? టైం ఎంత అయింది? దేవుడి దేవుడు ఈరోజు గడియారం కూడా పెట్టాల. మా సేవకుడు ఎప్పుడు నాకు గడియారం పెడతారు ముందు, టైం చూసి చెప్పమని. ఈరోజు చూసావు పరిశుద్ధాత్మని గడియారం కూడా పెట్టనేలా. అలేలు చెప్పండి గట్టిగా. దేవుడు వర్షాన్ని ఆపినందుకు సమృద్ధిగా మీరు దేవుని వాక్యాన్ని వినటానికి, జానుడు పొట్టను పోషించుకోవటానికి రోజు తింటున్నాం, రోజు నిద్రపోతున్నాం, కానీ రోజు దేవుని వాక్యం వింటలేదు. ఒక్క పూట మీరు భోజనం చేయదనుకోండి, శరీరం మీకు సహకరించదు. అలాగే ఒక్కరోజు మీరు దేవుని వాక్యం వినకపోతే మీ ఆత్మ మీకు సహకరించదు. ఎన్నో అధ్యాయం ఎన్నో వాక్యం చెప్పి అందరు చూసుకుంటారు. 33 ఆదికాండము 13. ఓకే. నా యొద్దనున్న పిల్లలు పశు పిల్లలనియు, గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి తెలుసును. ఒక్క దినమే వీటన్నిటిని నడిపించాననుకో మందంతా తెచ్చిద్ది. అందుకని ఏం చేస్తున్నాను? ముందుగా నువ్వు వెళ్ళాలి, వచ్చే వరకు నడవగలిగిన కొలది మెల్లగా నడిపించుకొని వెళ్తాను. చెప్పండి గట్టిగా. అది కాదు మొత్తం వస్తాను నడవాలంటే. అలా నడిస్తే అవి నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుంటా వస్తాను. నేను కంగారు పడనులే, నువ్వు కంగారు పడబాకు, నేను చూసుకుంటాగా. నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు నేర్పరిరా, వేటాడు. నీకు చచ్చినా కానీ మామూలు, నాకు సావకూడదు. కాపరి గొర్రెను ఎలా మెల్లగా నడిపిస్తాడో మన యేసయ్య నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను మోయుట అంటే నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎక్కడికి నడిపించాలో ఆయనకు తెలుసు, నీకు తెలీదు. ఆయన మనల్ని తిన్నగా ఎక్కడ నడిపిస్తాడు? నా గొర్రెలకు నేను నిత్య జీవాన్ని ఇస్తానంటాడు. అని ఆయన పరిపూర్ణతలోనికి ప్రవేశించేంత వరకు మనం నడిపిస్తాడు. మనం కోరుకున్న ఒక రేవు ఉంది, అది సియోను నూతన యెరూషలేము, అక్కడికి చేరుస్తాడు మనల్ని. చివరికి ఒక మాట చెప్తాను, ద్వితీయోపదేశకాండం ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. 32 11వ వాక్యం చదువుకున్నప్పుడు బాగా వినాలి ఆ మాట, ఒక్క మాట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని, పక్షిరాజు తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వారిని నడిపించును. పక్షిరాజు మోయినట్లు. ఒకసారి మీ తలల పైకి లేపండి, నేను చెప్తాను. పక్షిరాజు వేరు, గద్ద వేరు.
పక్షిరాజు పక్షులన్నిటికీ రాజు. కొంచెం అది మీరు గమనించాలి. పక్షుల జాతి ఉంది, ఆ పక్షుల జాతికి అన్నిటికీ రాజు పక్షిరాజు. మృగాలకు రాజురు సింహం, అలా పక్షులన్నిటికీ రాజు. ఈ పక్షిరాజు గూడు నరమాత్రుడు ఎవరూ గమనించలేరు. ఎత్తైన కొండపైకి వెళ్ళి ఆ కొండ పేటులలో సందులలో గూడు పెట్టింది. ఆ గూడు ఏ నరమాత్రుడు కూడా గమనించలేడు. అక్కడ పెట్టింది గూడు. 5 నిమిషాల్లో ముగిస్తాను. ఈ పక్షిరాజు కూడా గూడు ఎలా పెట్టిద్దో మీకు చెప్తా వినండి. మొదట ముళ్ళు, ఈ ముళ్ళు ఉంటే చూడండి, ముళ్ళ పొదలో ముళ్ళన్నీ తీసుకొని వచ్చి గూడు పెట్టింది. ఆ ముళ్ళ మీద కట్టె పుల్లలన్నీ తెచ్చిపెట్టింది. ఆ కట్టె పుల్లల మీద స్వాంజి దూది మొత్తం తెచ్చి పెట్టింది. అక్కడ గుడ్లు పెట్టి అక్కడ పిల్లలు చేసింది. నోటితో ఒప్పుకోనండి. మొదట ఏమిటిది? ముళ్ళు, 2 పూలలో, 3 స్వాంజి దూది. అక్కడ పిల్లలు చేసిన తర్వాత ఆ పిల్లలకి మేత తెచ్చి పెడుతుంది. ఈ పిల్లలు పరుపు మీద పండుకున్నట్టు దూదిలో పండుకుంటాయి. కొంచెం వయసు వచ్చింది కదా, రెక్కలు కొంచెం ఏకలు వచ్చినాయి కదా, కొంచెం ఎగరగలుగుతారు కదా, గూడు వదిలిపెట్టేదండి, కొంచెం అలా ఎగురుదాం, కొంచెం మేతకు వెళ్దాం రండి అంటే ఈ పిల్లలు ఏం చేస్తావు చెప్పి 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 చెప్పి. మా కష్టాలు వేరు, ఇప్పుడు మన పిల్లల కష్టాలు వేరు. నేను సేవా ప్రారంభంలో అది ఆ యాంపుల్ పేరు 250 యాంపుల్ పేరు, మీరు నమ్మండి, 250 యాంపుల్ పేరు భుజాన్ని పెట్టుకొని 4-5 కిలోమీటర్లు మోస్తా నడుస్తూ ఉంటే ఎందుకురా బాబు ఈ సేవ అనిపించింది. నిజమండి. మొయ్యలేక భుజాలు కమిలిపోయింది. ఆ 250 యాంపుల్ పేరు ఎన్నో రోజులు మోసాను, 4-5 కిలోమీటర్లు. ఒక బ్రదర్ని పెట్టుకొని, ఒక బ్రదర్ డ్రమ్ము 2 ఆరంలు పట్టుకుంటాడు, నేనేమో 250 యాంపుల్ పేరు వైర్లు తీసుకొని గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఆ రోజు మాకు ఒక సహకరించే పిల్లలు ఎవరు లేరు. ఆ 95-96 సంవత్సరాల్లో మినిస్ట్రీ చాలా చిన్నదప్పుడు. నిజమండి. ఇలాంటి గ్రామాల్లో మీటింగ్లు పెట్టి అలా నరసాపురం వరకు నడిచెళ్ళి ఏదైనా ఒక లారీ వచ్చిద్దేమని కనిపెట్టుకొని సామాన్లు అక్కడ పెట్టుకొని కూర్చొని లారీ అని వస్తే లారీ ఎక్కి వెళ్దాం అనుకొని లారీలు కూడా రాకపోతే తెల్లారేంతవరకు అక్కడే రోడ్ల మీద కూర్చొని నిద్రపోయి ఆ మరుసటి రోజు ఆ రోడ్డు మీదే పండుకొని మరుసటి రోజు ఫస్ట్ బస్సుకి వెళ్ళిన రోజులు ఉన్నాయండి. ఆ కష్టం వేరు. అందుకే ఈరోజు సుఖపడాలన్నా కానీ వల్ల కావట్లేదు. రిక్షాలు ఎక్కిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, సేవకు వచ్చి రాకముందే బైక్, 6 సంవత్సరాలు సైకిల్ ఏదో ఎక్కే నేను మినిస్ట్రీస్లో. 6 సంవత్సరాల వరకు బైక్ లేదు నాకు. మద్రాసులో సేవ చేసేటప్పుడు కూడా రిక్షా దొక్కాను. రిక్షా దొక్కుంటే మీటింగ్లకు వెళ్ళాను. అప్పుడు ఆరంభం వేరు,
ఇప్పుడు మా పిల్లలు చూడండి, కోటానికి వెళ్ళండి అంటే 5:30కి సరిగ్గా 2 బాక్సులు టక్క టక్క తీస్తారు, కారులో పెడతారు. మన వ్యాన్లో 4 వైర్లు అటు కొడతారు, సైలెంట్గా కూర్చుంటారు. కోటం అయిపోయిందా, అడావిడిగా కారులో పెట్టుకుంటారు, కారులో కూర్చుంటారు. దూది అనుభవం ఇది. ఏ అనుభవం చెప్పండి మీకు? దూది. స్వాంజీ ఏసీ కార్లు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మన బొలోరో బోర్డు కూడా ఏసీ ఉంది. శుభ్రంగా దూది మీద కూర్చుంటూ ఉంటుంది మా వాళ్ళకి. బా, ఎంత జలసాలరా నాయన మీకు. తొమ్మిది నెలలు ఒక ఊరికి వెళ్ళా నేను. ఒక్క ఊరికి వెళ్ళా 9 నెలలు. ఎందుకో నాకు మనసు మాట్లాడుతాను ఈరోజు. 9 నెలలకి వెళ్ళానండి ఒక ఊరికి. 9 నెలలు ఒక ఊరు వెళ్తే 9 నెలల తర్వాత ఒక సహోదరి మా ఇంటికి రండి అని పిలిచి, మా ఇంటికి రండి అని పిలిచి నాకు ఒక గ్లాసు పాలు ఇస్తే దాన్ని నేను 1 సంవత్సరం అని చెప్పుకున్నా, నాకు ఆ ఇంట్లో పాలు ఇచ్చారు అని. ఇలా చెప్పమంటే తెల్లారెవరు చెప్తాను మీకు. తొమ్మిది నెలలు మెట్టు ఇలాంటివి లేకుండా. ఈ రోజున ఈ అనుభవాలతో మీకు ఈ మాటలు చెప్పట్లేదు. యేసన్న గారి పడిన కష్టాలు, అదే స్థితిలో మమ్మల్ని నలగొట్టుకొని రావటం. మేము మినిస్ట్రీస్లోకి వచ్చిన తర్వాత కూడా మినిస్ట్రీ అప్పటికి ఇంకా అభివృద్ధి కాలేదు. రాజదూత పనులు ఒక 2 ఉంటేనే గ్రేట్ అప్పట్లో. ఇక తర్వాత ఈ సేవను దేవుడు డెవలప్ చేశాడు. ఇప్పుడు మన పిల్లలకంత స్వాంజీ, దూది. ఆఖరికి ఇప్పుడు ఎంత స్థితికి వచ్చారంటే మా పిల్లలు, అనకూడదు అంటున్నాను, బండి కూడా ఇప్పుడు స్టార్ట్ చేసుకునే కిక్ రాడ్ లేదు అసలు ఇప్పుడు మా వాళ్ళకి. సెల్ఫ్ స్టార్టింగ్, ఎక్కటం నిండు కొండలాగా సెల్ఫ్ కొట్టుకోవటం, వెళ్ళిపోవటం. 40 నిమిషాలు ఈ కోటానికి వెళ్తారు మా భీమవరంలో. 40 నిమిషాలు, అక్కడి నుంచి 40 నిమిషాలు భీమవరం వచ్చేసరికి వ్యాన్ దిగరు. ఏంట్రా అంటే ఊగుతూ ఉంటారు అప్పటికే 40 నిమిషాలకి. తెల్లారి అంతవరకు కూడా యాంప్లిఫైర్లు రోడ్ల మీద పెట్టుకొని పండుకున్న రోజులు ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు నిర్ణయించుకుంటాను, నేటి వరకు మా సాక్ష్యం ఉంది. నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు కూడా మా సాక్ష్యం అలాగే నిలబడాలి. గొంతులో ప్రాణం పోయేంత వరకు కూడా మా ప్రతిష్టత, మా పరిశుద్ధత నిలబడాలి. నేను ప్రభువుని అదే అడుగుతాను, ప్రభువా ఇలాగునే ఇప్పటి వరకు ఎలా నడిపించారు అలాగే అంతవరకు నడిపించగలిగితేనే భూమి మీద ఉంచు. అలా నడిపించడానికి ఒకవేళ మీరు అంగీకరించకపోతే నాకు ఈ లోకంలో ఈ జీవితం వద్దు, నాకు చేసిన వరకు చాలు, తీసుకెళ్ళని చెప్తా. మాయ్ కొంచెం అంటే వెళ్ళి మ్యాప్ తీసుకుని వద్దా రామ్మాయి అంటే పచ్చిక గల చోట్లను నన్నాయన పరుండ చేసను శాంతికరమై. ఈ పనికి మనం చెప్పినా వినేటట్లేదని అది వెళ్తుంది, మ్యాథ్ తీసుకొస్తుంది. మ్యాథ్ తెచ్చి తేకముందే శుభ్రంగా తింటే అమ్మాయి వెళ్దామా రమ్మా అంటే రాదు. ఈ పక్షిరాజు అందుకని ఏం చేసిద్దంటే, ఓహో మీ ఆట ఎలా అరికట్టాలో నాకు బాగా తెలుసు అనుకొని అవి పండుకుంటే శుభ్రంగా తిని, ఈ పక్షిరాజు ఎరకనట్టు పక్కనే ఉండి మొదట ఏం పెట్టింది, ముళ్ళు, తర్వాత ఏం పెట్టింది,
పొలలో. ఆ తర్వాత ఏం పెట్టింది? దూది. అవి పండుకొనిచ్చి తిన్నగా ముక్కుతో ఈ దూదిని మొత్తం తీసి పడేస్తుంది నోటితో. దూది మొత్తం పోయింది. అమ్మా జాగ్రత్త, మేతకి వెళ్తున్నా అంటే ఇప్పుడు కొంచెం నిన్న మొన్న ఉన్నట్లేదేంటి? ఏంటిరా నిన్న మొన్నట్లేదేంటి? నా దగ్గర కూడా కొత్తగా వస్తారు కొంతమంది, కొత్తగా రాగానే దూది రాక కనపడతా నేను. దూది, అబ్బో రాజన్న దూది 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 అనుకుంటారు. 4 రోజుల తర్వాత ఏంటి దూదిలాగా లేదో పొల్లల్లాగా ఉంది. అప్పుడు నేనేమనుకుంటాను తెలుసు, పొలలు కాదు ముళ్ళుల వరకు పోయి దేవారం. నిన్న మొన్న దూది, ఇప్పుడేంటి దూది లేదా? ఏదో ఉపదేశం కఠినంగా ఉందే, ఏంటి కొత్తగా ఉందేంటి వ్యవహారం? ఈ సంగతి ఏమో అందరికీ తెలియదు, పక్షిరాజుకు తెలుసు. ఎందుకు దూదిని తీసివేసిందో పక్షిరాజుకు తెలుసు. కొంచెం అబ్బా మమ్మీ నువ్వు అన్నట్టు మేతకు వస్తేనే బెటర్ అంట. వద్దమ్మా ఉండండి, వద్దు కొంచెం బాగా. కొంచెం వ్యవహారం మారిపోయింది, పాటలు కూడా మారిపోయినాయి. ఇందాక వరకు ఏం పాట? పక్షి చోట్లను అన్న పాట ఇప్పుడు మారిపోయింది. ఏమొచ్చింది? జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన. శుభ్రంగా పెట్టింది. మూడోది అప్పుడు కూడా పెట్టినాయి శుభ్రంగా. కట్లైనా పర్లేదు తప్పదనుకుంటా, గెక్కుంటా కొరుక్కుంటా స్వత్రం చెప్పుకుంటా ఏమో ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదులే అంటున్నాయి. అంతకుముందేమో ఆ మాటలు రాలా. నాకు దూది లాంటి ఒక వ్యక్తి అమ్మా, నువ్వు స్వాంజి బ్రదర్, నువ్వు నాకు స్వాంజి అనుకున్న వ్యక్తి ఏముందిలేమ్మా మనుషులు నమ్మకూడదు అనే పరిస్థితి వచ్చేసింది. అనుభవాలు పడిపోతున్నాయి. అబ్బా ఇంకెన్ని పండుతాయో అనుభవాలు నాయన, నాకు అర్థం కాదు. బాగా ఇంకో 40 సంవత్సరాలు చెప్పి వాక్యం చెప్పి కృషి చేసుకొని ఇంకా అప్పుడు ఎన్ని పండుతాయో అనుభవం. మరలా అంత పెట్టి ఏందండి, అంత పెట్టి పండుకోండమ్మా అని పండుకోబెట్టి ఈసారి ఏం చేసింది? ఈ పొలనే కదా, పొలాలు మొత్తం తీసేసింది. పొలాలు తీస్తానే ఉంది. ఏమైందమ్మా? ఉండమ్మా గుట్లో. వీడికి తూర్పు తాలే తెలుసు, లోకం ఎక్కడ తెలుసు. ఒక్కొక్కరికి ఒక మండలమే తెలియదు. ఒక్కొక్కరిని పెడితే మండలం తెలుసు, ఒక జిల్లా కూడా తెలియదు. నేను ఎవరిని అడిగే ఎవరిని మనవన్నీ మరి విజయవాడ తెలుసా అంటే చూడలేదు అన్నాడు. విజయవాడ చూడలేదు వీడితో వరకు. వాడు పాట పాడుతున్నాడు, లోకమంతా ద్వేషించిన అన్నాడు. వాడిని ద్వేషించింది నేను, ఏదో సూటిపోటు మాట అన్న మాట లేదని. వాడు పాట లోకమంతా ద్వేషించిన నీ కృప నాకుంటే అది చాలు, దయానిధి నీవే ప్రభు అన్నాడు. అప్పుడు వరకు నన్ను అన్నాడు. పాట మారిపోయింది. అమ్మా ఉండండి, అమ్మా ఉండండి, ఆహారం తీసుకొస్తానంటే ఇప్పుడు ఈ పిల్లలు ఈ ముళ్ళ మీద ఎక్కడ ఉంటాయండి? ముళ్ళ మీద. మమ్మీ వచ్చేస్తా, వద్దమ్మా ఉండమ్మా, మమ్మీ వచ్చేస్తా అని చెప్పి తల్లితో పాటు ఆమె ఏం చేతులు లేవట్లేదు మీకు?
ఇంత చెప్తేనే మీకు ఎక్కట్లేదంటే ఆ సృహలో దూదిలో ఉన్నారంటే మీరంతా మిమ్మల్ని రాడ్ల మీద కూర్చోబెట్టాలి. మరలా 4 సార్లు పిలిస్తే పొదలు పోతాయి. మొత్తం మీద మిమ్మల్ని ముళ్ళల మీద కూర్చోబెడతా. నా దగ్గరకు వచ్చిన విశ్వాసిని నేను ఈ అనుభవాల్లో నడిపిస్తా. అంటే ముళ్ళు ఏమిటండి అంటారు. మొదట ఆరంభం లోకం మీకు రక్షణ పొందిన కొత్తలో లోకం మీకు దూదిలాగా ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ముళ్ళలాగా ఉండాలి. ఇంకా రాబోయే రోజుల్లో నీకు అది ముళ్ళలాగా ఉండాలి. అంటే ఈ లోకము నీకు ముళ్ళలాగా కనబడినప్పుడే నీవు ఎగరగలుగుతావు, నీవు ఆ పరిపూర్ణతలోనికి రాగలుగుతావు. ఎగరాలి, ఎగరాలి, ఎగరాలి. ఎక్కడి వరకు ఎగరాలి? నీవు యేసయ్య వరకు ఎగరాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకం అనే గూడు విడిచిపెట్టి రావాలి. ఈ లోకం నీకొక దూదిలాగా ఉండకూడదు. ఈ లోకం నిలవరమైన పట్టణం కాదు. ఈ లోకములో సుఖభోగాలు వద్దు. ఈ లోకములో సౌఖ్యాలు మనకు వద్దు. ఈ లోకములో నీకు ముళ్ళలాగా కనపడాలి. ఈ లోకములో ఏదో తాత్కాలికంగా మనం ఉంటున్నాం అనేది రావాలి. కానీ ఈ లోకంలో అన్ని సౌఖ్యాలు ఏర్పరచుకోవాలి, వేర్లు పోచుకుపోవాలనే స్థితి నీకు రాకూడదు. అందుకని ఈ అనుభవాలన్నీ చేసి తన పిల్లల్ని తన రెక్కల మీదకి ఎక్కించుకొని మోస్తూ ఉంటుంది. కారణం మీరు నా అంత స్థితికి రావాలి. పక్షిరాజు మోస్తుంది ఎందుకు? పిల్లలు ఎగరాలి, ఎగరాలి. పక్షిరాజు ఎప్పుడు నేల మీద ప్రాకదు, చెట్ల కొమ్మల మీద, ఎక్కడ మిద్దెల మీద తిరగదు. పక్షిరాజు ఎప్పుడు ఆకాశంలో తిరుగుతుంది. సామెతల గ్రంథకర్త కూడా అదే అంటాడు. అంతరిక్షమున పక్షిరాజు జాడంటే అది అంతరిక్షంలో తిరుగుతుంది. నువ్వు పరలోకపు అంతరిక్షం వరకు వెళ్ళాలి. వాతావరణాన్ని అనుభవించాలి. ఎప్పుడు చచ్చిన పేనికి ఎక్కడ ఉంటుందో అంతరిక్షం ఆ వాతావరణం ఈ లోక ప్రకృతిని ఎలా అనుభవిస్తావు? నీవు ఆ ప్రకృతిని అనుభవించాలి. నువ్వు అంతవరకు వెళ్ళాలి, దాటాలి. ఆ సరిహద్దు, లోకపు సరిహద్దు దాటాలి. మరొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కొంతవరకు వెళ్తే గాలి, ఆ మేఘాలు దాటి వెళ్తే గాలి ఉండదుగా. అక్కడ వరకు ఈ వాతావరణం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఒక పేపర్ అక్కడే ఉంటుంది, ఒక గ్లాస్ అక్కడ పడేస్తే గ్లాస్ అక్కడే ఉంటుంది, ఒక మైక్ పడేస్తే అక్కడే ఉంటుంది మైకు. లోకపు ఆ మ్యాగ్నెట్ ఒక అయస్కాంతములే కొంతవరకు ఉంటుంది ఈ ఆకర్షణ. ఈ ప్రకృతి అంతరిక్షం ఎంతవరకు ఉంటుంది ఆ వాతావరణం. అది దాటితే అది అంతరిక్షపు వాతావరణం, ఆకాశపు వాతావరణం ఒకటి తగిలింది. అది దాటాలి. అంటే నీవు నీ కళ్ళతో ఈ బాహ్యమైన చూసినంత కాలం ఇది నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. నువ్వు ఆ హద్దు దాటాలి. నీ ప్రార్థనలో నువ్వు హద్దు దాటాలి. నువ్వు అనుభవంలోనికి వెళ్తే నీ సమస్తము పరలోకపు అంతరిక్షాన్ని అనుభవించేటట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, చెప్పాలి ఇంకా గట్టిగా. ఆ వాతావరణాన్ని అనుభవిస్తూ ఆ స్థితికి నువ్వు వెళ్తూ ఆ పరలోకపు అంతరిక్షాన్ని అనుభవిస్తూ నా దేవుడు ఎందుకు పక్షి రాజు వెళ్ళి నిన్ను మోయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మోయుట వలన నీకు పరలోకపు అంతరిక్షపు అనుభవాలు వస్తాయి. ఆ వాతావరణంలో ఉండిపోతాను.
కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన అదే ధ్యాస, అదే తలంపులు, అదే ఆలోచన, అదే ఊహలో, అదే కార్యక్రమాలు నిన్ను తాకుతాయి. ఆ గాలి నిన్ను తాకాలి, నువ్వు పీల్చాలి, ఆ క్లైమేట్ నువ్వు అనుభవించాలి. ఎప్పుడు శరీర సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన లౌకికమైనటువంటి కార్యక్రమాల్లో పడిపోకుండా నిన్ను నా దేవుడు అలా పక్షిరాజు వలె మోయాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన మోస్తున్నాడు? ఒకటి, నీవు సురక్షితముగా ఉండాలని. రెండవది, నీ దుఃఖములో నీకొక ఆదరణ కలగాలని. మూడవది, ఆయన కోరుకున్న రేవుకు నేను నడిపించాలని. నాలుగవది, ఆయన ఆ పరలోకపు అంతరిక్షం, ఆ పరిశుద్ధత అనుభవాల్లోనికి నేను తీసుకొని వెళ్ళాలి. అందుకు నిన్ను మోస్తున్నాడు. ఇవి నీవు ఆత్మ సంబంధంగా వినియోగపరుచుకుంటే నీ జీవితం ప్రయోజనకరంగా మార్చబడుతుంది. కొన్ని గాలిపటాలు అలా వెళ్తా 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 దారం తెగి ఎక్కడో సుడిగాళ్ళ మధ్యలో చుట్టుకొని 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 ముళ్ళ కంచెల్లో ఇరుక్కున్నట్లు నీ జీవితం మనుషుల సుడిగాలుల్లో పడొద్దు. నిన్ను కొన్నిసార్లు ఈ వయస్సు అలాంటి స్థితికి తీసుకెళ్తుంది. భౌతికంగా ఆలోచిస్తావు. మనుషులు నిన్ను సుడిగాలిలాగా తిప్పుతూ ఉంటారు. నిన్ను ఆ సుడిగాలి నీ చుట్టూ తిరిగినంత కాలం నీకు ఆ వాతావరణం పడదు. ఈ సుడిగాలి మనుషుల సుడిగాలి నిన్ను తాకుతూ ఉంటుంది. ఇక నువ్వు భౌతికంగానే ఆలోచన చేస్తావు. ఈ ఊబిలోంచి నువ్వు బయటికి రాలేవు. ఒంటి మీద ఏ నగలు లేవు, నాకు యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పుకుంటానే ఉంటావు. పెద్ద బైబిల్ పడతావు, నుండి ముసుకేస్తావు, పరిశుద్ధురాలని ప్రతిష్ఠిత సమర్పణ అంటానే ఉంటావు. ఈ సుడిగాలి నిన్ను తాకుతూనే ఉంటుంది. ఈ సుడిగాలి ఉన్నంతకాలం నీకు ఆ వాతావరణం గిట్టదు, బయటికి రాలి. ఈరోజు ప్రభువుకి అప్పగించుకో. ప్రభు ఎందుకు మాట్లాడేలా ఆలోచించి. ఆయన నిన్ను ఇది మొదలుకొని అంతం వరకు మోయాలని కోరుకుంటూ ఉన్నాడు. అందరు లేచి నిలబడండి. లేచిన మీరంతా ఒక్కసారి మీ చేతులు ఆకాశం ఎట్రా బాబు, సౌండ్లు బెటరా నాయన, నోట్లో పెట్టుకొని మాట్లాడు, అర్థం కావట్లేదు. అందరు ఒక్కసారి మీ చేతులు పైకెత్తి గత రాత్రి సహాయము చేసేదనని దేవుడు చెప్పారు. ఈరోజు ఆయన నేను నిన్ను మోసేదునని చెప్తున్నారు. ఆయన నిన్ను మోయాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి ఆయనకు అప్పగించుకో. వాక్యాన్ని భిన్నముగా ఆలోచించబోకు. ఎవరితోనూ కాదు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలన్నింటినీ ఒక్కసారి నువ్వు మనస్కరించు. యేసయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను మీరు మోయాలి. మనుషులు నన్ను మోయలేరు. అవసరాలు తీరే వరకే నన్ను ప్రేమిస్తారు, ఆ తర్వాత ద్వేషిస్తారు. నీవు మాత్రం నన్ను అంతం వరకు అర్థం చేసుకునే దేవుడు, అంతము వరకు నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు నన్ను ప్రేమించే దేవుడు. నీకు అప్పగించుకున్న జీవితాన్ని కాచుకుంటావు, నడిపిస్తావు, ఏలుబడి చేస్తావు. మాట ఇచ్చి దానిని నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు. నీవు తప్ప నాకు ఎవరూ లేరు. యేసయ్యా, 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 నిన్ను చూసే
ఈ సేవను అడుగుపెట్టాను, నిన్ను చూసే నీ మందిరములు అడుగుపెట్టాను, నిన్ను చూసే నేను నీ వైపుగా వచ్చాను. ఆ దర్శనం, ఆ పిలుపు, ఆ ప్రతిష్టతను మనుష్యులు ఎవరు అడ్డగా ఆటంకంగా ఉండకూడదు. యేసయ్యా, నా కన్నులలో ఏ మనిషి, ఏ తలంపు, ఏ విరోధమైన కార్యం అడ్డగించకూడదు, అడ్డగించకూడదు. అడ్డగిస్తున్న త్వరం తొలగిపోవాలి. కావాల శారా బాబా 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 అప్పగించుకో, ఆయనకు అప్పగించుకో నా సహోదరి, ఆయనకు అప్పగించుకో నా సహోదరుడా. ముదిమి వచ్చే వరకు నిన్ను ఆయన మోయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎన్నోసార్లు దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను కొత్త కోణములో దర్శిస్తూ ఉన్నాడు. మనుషుల చేతుల మీదుగా, భుజాల మీదుగా మోయబడితే ఏదో ఒక రోజు నిన్ను జార విడుస్తారు, ఏదో ఒక రోజు నిన్ను జార విడుస్తారు, ఏదో ఒక రోజు మీరు కింద పడవేస్తారు. ఆ తర్వాత నీవు నడవలేని స్థితిలో ఉంటావు, ఎటు తోచని పరిస్థితుల మధ్యలో ఉంటావు. మనుషుల భుజముల మీద కాదు, మనుషుల చేతుల మీద కాదు, మనుషుల ఆదరణ కాదు, మనుషుల ఓదార్పు కాదు. నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే నిన్ను మోయాలి, నా దేవుడే నిన్ను మోయాలి, నా దేవుడే నిన్ను మోయాలి. నా దేవుడు నిన్ను భరించగలుగుతాడు. నిన్ను మధ్యలో ఎక్కడా విడిచిపెట్టడు, ఎక్కడా నిన్ను జార విడవడు, ఎక్కడా 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 నిన్ను జార విడవడు. అదిగో బెన్యామీను వలె దేవుని భుజముల మీద నివసించటానికి కోరుకో. బెన్యామీను దేవునిలో సురక్షితముగా ఉన్నట్లు ఏ కీడు వచ్చినన్న భయము లేకుండా నీవు సురక్షితముగా ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోగలగాలని ఆశించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు నన్ను మోస్తే ప్రతి క్షణం నీవు నాకు ఒక జోలపాటగా ఉంటావు యేసయ్యా. నీ మాటల సవ్వడి నాకు వినపడినప్పుడే నా అంతరంగములో విచారాలన్నీ తొలగిపోతాయి. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ఆదరణ నాకు కావాలి, నీ ఓదార్పు నాకు కావాలి. నా ఆత్మీయ యాత్రలో ఎదురొచ్చే పోరాటాల మధ్యలో, కలవరాల మధ్యలో నీ ఆదరణ నాకు కావాలి యేసయ్యా. నన్ను మోయుచు ఆదరించరా, నన్ను మోయుచు ఆదరించరా. నీ పలకరింపు నన్ను ఆదరిస్తూ ఒక్కసారి ప్రభుకు అప్పగించుకో. ఆయన నీకు ఒక జోలపాటగా ఉంది. నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నీకు ఒక ఓదార్పును కలుగ చేసి కార్చుచున్న నీ కన్నీటి బట్టి తుడిచి నీ ఒంటరి తనములో ఆయనకు నీకు పెద్ద దిక్కుగా ఉండి, ఒక పెద్ద తండ్రిగా ఉండి, తల్లిగా ఉండి, ప్రతి క్షణం నీ కళ్ళ నిండి కారుతున్న కన్నీటి బొట్టుని ఆయన వేళ్లతో తుడిచి, చేతులతో తుడిచి నీ జీవితాన్ని ప్రతి క్షణం ఆదరించి నేను కోరుకున్న రేవుకు నిన్ను తీసుకొని వెళ్ళాలని ఆశించినట్టు. మనుషులు కఠినం చూపొచ్చు, కానీ నా దేవుడు నీవు నడవగలిగిన కొలది నిన్ను మెల్లగా నడిపించి గమ్యానికి చేర్చగలిగిన దేవుడు. ఆయనే నిన్ను ఓర్చుకునేవాడు, ఆయన నిన్ను చేరదీసేవాడు, ఆయన నిన్ను సహించుకునేవాడు. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు. నిన్ను ఎన్ని అనుభవాలలో ఆయన నడిపిస్తున్నా చివరికి నీవు ఆయన వలె మారాలని, ఆయన వలె ఎదగాలని, ఆయన యొక్క పరిపూర్ణతలోనికి రావాలని, ఆయన పరిశుద్ధతను అనుభవించాలని, ఆయన యొక్క పరలోకపు
ఆయనున్న చోటుకు నీవు రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కోరుకో కోరుకో కోరుకో. అక్టోబర్ నెల ఈ 3వ రోజు నుండి ఆయనే నిన్ను మోయువాడు. ఆయనే నిన్ను మోయును 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 మోయును. నేనే నిన్ను మోసెదను. నీ జీవిత కాలమంతయు నిన్ను మోస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. బాధ్యతలు భరించితివే, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో. స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నన్నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గట్టిగా చప్పట్లు కొట్టు.
ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించును నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. యేసయ్యా పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. యేసయ్యా నీవెల్ల నిండి ఉన్నావు, యేసయ్యా నీవెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో చేసేదా, మనసారని చేసేదా. నమస్కారము ప్రతి వసంతము నీ దయా కిరీటము, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను యేసయ్యా. నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువారినే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువారినే ఆరాధించెదా, ప్రభువారినే ఆరాధించెదా, ప్రభువారినే ఆరాధించెదా.
ఆరాధించెదా 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 ఆరాధించెను యేసయ్య నిన్నే ఆరాధించెదా ఆరాధించెదా యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో పక్షిరాజువై నీ రెక్కలపై మోసియే నీవే నా తండ్రివై నీవే నా తండ్రివై నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించుకునే పక్షిరాజువై పక్షిరాజువై నీ రెక్కలపై మోసితి గతకాలమంతా యేసయ్యా గతకాలమంతా మోసిన తండ్రి గతకాలమంతా నడిపించిన తండ్రి గతకాలమంతా బలపరిచిన తండ్రి గతకాలమంతా ఉద్యోగపరిచిన తండ్రి గతకాలమంతా అభిషేకించిన నా తండ్రి నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించుకునే పక్షిరాజువై అందరూ చెప్పండి లేదు పరిశుద్ధాత్మలో అభిషేకించబడ పరిశుద్ధాత్మతో నింపబడండి ప్రాణము ఆత్మ శరీరం నిందారహితంగా మారేటట్టు బలమైన అభిషేకం బలమైన అభిషేకం బలమైన అభిషేకం అందులో అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం అగ్ని ఆ దేవుని శక్తి ప్రతి ఒక్కరిని తోచునుగాక ఆ దేవుని శక్తి ప్రతి ఒక్కరిని తోచునుగాక తోచునుగాక తోచునుగాక
ప్రేమగలిగిన తండ్రి, ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రాంతాన్ని, ప్రజల్ని మీరు ప్రేమించిన దేవుడిగా గత రాత్రి నేనే మీకు సహాయం చేయుచున్నానని వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడారు. వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడివి నీవే. ఈ రాత్రి మరొకసారి ప్రాంతాన్ని, ప్రజల్ని ప్రేమించిన దేవుడిగా నేనే నిన్ను ఎత్తుకుని వాడినని, నేనే నిన్ను ఆదరించేవాడినని, నేనే నిన్ను ధైర్యపరిచేవాడినని, నేనే నిన్ను నడిపించేవాడినని వాగ్దానం చేసిన దేవుడిగా ఈ ప్రజల మధ్యలోనికి దిగి వచ్చిన వాడివై మరొకసారి ప్రజలను మీరు ఎత్తుకొని నడిపించబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నువ్వు ఎత్తుకుంటే మీ ప్రజలకు సురక్షితంగా ఉంటారని బెన్యామీను ఎత్తుకున్న దేవుడిగా ఈ రాత్రి ప్రాంగణంలో ఉన్న ప్రతి వారిని మీరు ఎత్తుకొని అంతవరకు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. తల్లిదండ్రులు ఎత్తుకున్న అద్దరికి నడిపించలేరు, అద్దరికి చేర్చలేరు. ఆదరణ కలగజేయన దేవుడిగా ఎత్తుకున్న దేవుడివై నీవే ప్రతి వారిని అద్దరికి నడిపించేవాడిని, సురక్షితంగా అద్దరికి చేర్చేవాడిని. ఈ రాత్రి ప్రతి వారిని మీరు ఎత్తుకొని క్షేమంగా అద్దరికి నడిపించండి, ఆదరణ కలగజేయండి. మీ రెక్కల నీడలో ఉన్న గొప్ప ఆదరణ, మీ రెక్కల నీడలో ఉన్న గొప్ప ఆశ్రయము ప్రతి వారు అనుభవించినట్లుగా, మీ వాక్యంలో ఉన్న గొప్ప ఆదరణ ప్రతి వారు అనుభవించినట్లుగా మీ ఆదరణ మాత్రమే ప్రతి వారికి మీరు కలగజేయండి. మీ ఆదరణతో ప్రతి వారిని ముందుకు నడిపించండి, ధైర్యపరచండి. ఉన్నతమైన మీ కార్యాలు ప్రతి వారి జీవితాల్లో మీరు నెరవేర్చండి. మీరే కాపురిగా మీ రొమ్మును అత్తుకొని ఒక ధైర్యపరిచి ఆదరణ కలగజేసి ప్రతి వారిని సురక్షితంగా అద్దరికి చేర్చండి తండ్రి. దైవ సేవకులను మరింతగా బలపరచండి. మీ ఘనమైన చేతిలో బలమైన పాత్రగా మీరు వాడుకోండి తండ్రి. ప్రాంతాన్ని, ప్రజల్ని ప్రేమించిన దేవుడిగా 2 దినాలు చేసిన వాగ్దానాల్ని మీరు మాత్రమే నెరవేర్చండి. మీరు మాత్రమే వారి జీవితాల్లో మీరు నెరవేర్చండి. మీరు మాత్రమే కార్యాలు సఫలపరచండి. ఈ వాక్యం ఒక్కొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. మీరు మాత్రమే ఆదరించి, ఆశీర్వదించి క్షేమంగా ఒక్కొక్కరిని గమ్యం చేర్చమని, ఒక్కొక్కరిని మీ చేతులకి సమర్పిస్తూ అంతవరకు మీ చేతుల్లో పట్టుకొని మీరు మాత్రమే ఎత్తుకొని నడిపించమని, ప్రతి వారిని మీ మహిమ రాకుడు కొరకై, రాజ్యం కొరకు సిద్ధపరచమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాలను ఆశీర్వించి దీవించమని, ఇత్తబడిన ఈ వాక్యం, ఈ వాగ్దానం ప్రతి వారి జీవితాల్లో మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మంచి వాతావరణం ఇచ్చారు. కరెంటుని, వాయిద్యాన్ని, సమస్తాన్ని ఇది స్వాధీనపరిచినందుకై మరొక్కసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడువు, ఎంతైనా ఆదరణ కలగలిగిన దేవుడువు, నిజమైన దేవుడిగా ఈ రాత్రి ప్రాంత ప్రజల్లో మీరు ప్రత్యక్షమైనందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దైవ సేవకులను కూడా మీ చేతిలో సమర్పిస్తున్నాం. రాబోయే దినాల్లో మరింత ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు ప్రసాదించండి. ఎక్కడ నిలబడితే అక్కడ మీ మాటలు సమృద్ధిగా అనుగ్రహించబడాలి, అనేక మంది ఆదరించబడాలి, అనేక మంది ధైర్యపరచబడాలి. ఇలాంటి వాగ్దానాల ద్వారా అనేక మంది కుటుంబాలు కట్టబడాలి. ఈ రాత్రి ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి మీ రాకడ కొరకే సిద్ధపరచమని, ప్రాంత సేవను కూడా మీరు ఆశీర్వించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ప్రాంతానికి, ప్రాంత ప్రజలకు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి వారికి తోడై ఉండి ఆయనే అంతవరకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళు మీరందరూ కూడా ముందుకు వచ్చి నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తారు.